హలో బ్యూటీస్, దిస్ ఈజ్ అంజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెయిర్ కేర్ విత్ అంజు. ఈరోజు వీడియో ఏంటంటే, ఆఫ్టర్ డెలివరీ చాలామంది సఫర్ అయ్యేది హెయిర్ ఫాల్. సో ఆ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది ఏంటి అన్నది ఈరోజు రీజన్ తెలుసుకుందాం మనం. అండ్ అసలు హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ హెయిర్ మళ్ళీ రీగ్రోత్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది సో ఈ వీడియోలో పూర్తిగా కవర్ చేసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పిన ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు అర్థమవుతుంది, మీరు వెంటనే ఫాలో అవ్వచ్చు. యాజ్ ఏ మదర్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు 1 year బేబీ ఉంది. ఆ 1 yearలో నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాను ఏంటి, అసలు హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకున్నాను ఏంటని మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ మెయిన్ థింగ్, మనం పోస్ట్ పార్టంలో ఉంటాం. హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా ఉంటాయి, లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. పోస్ట్ పార్టం డిప్రెషన్ ఉంటుంది. సో అవన్నీ 6 months వరకు మనం క్యారీ చేస్తూనే ఉండాలి కదా. స్టార్టింగ్ నేను 6 months వరకు అస్సలు పట్టించుకోలేదు. నేను అసలు హెయిర్ ఫాల్ అయితే అవ్వని, అసలు ఎంత హెయిర్ ఫాల్ అయిపోయినా, ఎంత స్కిన్ పాడైపోయినా, నేను ఎలా చేంజ్ అయినా పర్వాలేదు అనుకుని నేను అసలు పట్టించుకోలేదు. సో ప్రెగ్నెన్సీలో మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ హై ఉంటుంది కదా, అది పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిన తర్వాత మనకి డ్రాప్ అయిపోద్ది అనమాట. సో అప్పుడు డ్రాప్ అయిపోయినప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనే ఇష్యూ ఉంటుంది. సో మనకి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం కదా. సో అప్పుడు నార్మల్గానే ఉంటుంది. మీరు హెయిర్ అబ్జర్వ్ చేసినట్టయితే హెయిర్ ఫాల్ అనే ఇష్యూ అనేది ఏమి ఉండదు. సో ఆఫ్టర్ డెలివరీ చాలామంది 6 months వరకు వాడమన్నా, పోనీ 1-2 months వాడమన్నా ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్స్, మాకు ప్రెగ్నెన్సీ అయిపోయింది కదా, మేము యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకొని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నేను 6 months వరకు ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేశాను. చాలామందికి బ్లడ్ తక్కువ ఉంటుంది కదా, బ్లడ్ తక్కువ ఉన్న అనీమియా అంటారు కదా, బ్లడ్ తక్కువ ఉన్న, అసలు మీకు బ్లడ్ తక్కువ ఉన్న విషయం మీకు తెలీదు, బట్ హెయిర్ లాస్ విపరీతంగా ఉంటుంది. వాళ్ళకి తెలియదు. ఒకసారి చెక్ చేయించుకొని ఆఫ్టర్ డెలివరీ ఐరన్ ట్యాబ్లెట్స్ మీరు యూజ్ చేశారంటే బ్లడ్ కూడా బాగుంటుంది. సో దానివల్ల హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అవ్వచ్చు, మరీ ఎక్కువ అవ్వకుండా. సో ఈ సప్లిమెంట్ తీసుకోండి. నాకు అనేది అంత ఎక్కువేం హెయిర్ ఫాల్ అయిపోలేదు, కానీ పర్లేదు, నార్మల్గానే అయ్యింది. నేను అది కంట్రోల్ అయితే చేసేసుకున్నాను. మీకు ఒకవేళ కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేయాలి ఏంటి అంటే నా ఛానల్ని చెక్ చేయండి ఒకసారి. నేను చాలా వీడియోసే పెట్టున్నాను అందులో. సో మీరు ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు. ఫస్ట్ ఉన్న బాడీని కంప్లీట్గా చేంజ్ అవుతుంది కదా. 9 months మనం కంప్లీట్గా మన హార్మోనల్స్ అన్నీ చేంజ్ అయ్యి మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఆ టైం పట్టినప్పుడు హెయిర్ ఫాల్ అనేది కన్ఫామ్గా అవుతుంది. అది మనం డెఫినెట్గా ఫేస్ చేయాల్సిందే. చాలామందికి కంట్రోల్ అవ్వట్లేదు, ఏంటి 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 అని చెప్పి చాలా మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అస్సలు అలా తీసుకోకండి. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటాం కదా మనం. సో మనకు టైం కూడా ఉండదు అంత 2 hours అంటే 2 months వరకు 2 hours ఇస్తూనే ఉండాలి కదా ఫీడింగ్. సో అలా ఫీడింగ్ ఇచ్చే ధ్యాసలోనే ఉంటాం, కానీ ఇలా మిగతావన్నీ పట్టించుకోం కదా మనం. అంటే 6 months మనం ఎలానో ఫీడింగ్ కొంచెం తగ్గించి సాలిడ్స్ అన్ని స్టార్ట్ చేస్తాం కదా బేబీకి. సో అప్పటి నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తూ వచ్చాను అనమాట. నేను ఏం చేశానంటే, స్టార్టింగ్లో క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కలిపి యూజ్ చేసేదాన్ని. ఒకవేళ మీకు తెలియకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో, లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేసి చూడండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది ఎలా యూజ్ చేసాను ఏంటి అని చెప్పి. సో నేను అలా కూడా యూజ్ చేశాను. అండ్ షాంపూస్ అండ్ ఆయిలింగ్, షాంపూ, హెయిర్ ప్యాక్స్ అనేది కంప్లీట్గా కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండేదాన్ని. సో ఇప్పుడు ఫుడ్ విషయంకి వస్తే, పథ్యాలు అంటారు కదా. సో పథ్యాలు ఏమీ చేయకుండా మంచిగా ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఫీడింగ్ ఇస్తూనే ఉంటారు. అలాంటిది ఫుడ్ తీసుకోపోతుంటే మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోరు చాలామంది. సో ప్రోటీన్కి హెయిర్ ఫాల్కి ఏంటి కనెక్షన్ అనుకుంటున్నారా? మరి వాటికే కదా కనెక్షన్ ఉన్నది. సో మనం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటేనే కదా మన హెయిర్ లాంగ్గా ఉండేది, మన స్కిన్ బాగుండేది, మన గట్ హెల్త్ బాగుండేది, మన బాడీ అంతా బాగుండేది. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, నాన్ వెజ్ తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, వెజిటేబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి మెయిన్. అండ్ నెక్స్ట్ ఆకుకూరలు కూడా స్పినాచ్ ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది. మెయిన్ థింగ్, వాటరే తాగరు. మీరు ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉండరో అప్పుడు మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది.
అది మీకు తెలియకపోవచ్చు. డెఫినెట్గా హైడ్రేషన్ ఇంపార్టెంట్. వాళ్ళ కోసం నేను ఒక టిప్ చెప్తాను. ఏంటంటే మీకు వాటర్ తాగాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా, సో మీరు 2 లీటర్స్ సిప్పర్ బాటిల్ ఉంటుంది కదా, సో మీరు దాన్ని క్యారీ చేసుకున్నారనుకో, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడం, లేదంటే మీరున్న దగ్గర డే స్టార్టింగ్ మార్నింగే మీరు ఫిల్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఈవినింగ్ వరకు మీరు ఎన్ని వాటర్ తాగుతున్నారో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అవి తాగడానికి మ్యాక్సిమం మీరు ట్రై చేస్తారు. సిప్పర్ బాటిల్ అయితే మీరు 2 లీటర్ బాటిల్ పెట్టుకుంటే ఎంత వాటర్ నేను తాగుతున్నానని చెప్పి మీకు తెలుస్తుంది. దాన్ని మీరు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒకటి క్యారీ చేసుకోండి. మెయిన్ హైడ్రేషన్ ఇంపార్టెంట్. మీకు ఇంకొక విషయం ఏంటంటే తలస్నానం చేస్తూ ఉంటారు కదా, సో మీరు హెడ్ బాత్ చేస్తున్నప్పుడు కెమికల్ ఫ్రీ ఉన్న షాంపూసే యూస్ చేయండి. నేను బాగా చెప్తున్నాను చూడండి, మైల్డ్ షాంపూ యూస్ చేయండి. కెమికల్స్ అస్సలు ఉండకూడదు అందులో. తక్కువ ఉన్నవి ఇంగ్రీడియంట్స్ చూసుకోండి, ఎందులో తక్కువ కెమికల్స్ ఉంటే ఆ షాంపూని మీరు ప్రిఫర్ చేయండి. నేనైతే హ్యాపీగా కుంకుడుకాయలు యూస్ చేస్తున్నాను. కుంకుడుకాయలతోనే స్నానం చేస్తాను. మీకు షాంపూ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటే చూడండి. లేదంటే నా షాంపూ మీద నేను ఇంకో లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. అది మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. నేనైతే క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కలిపి యూస్ చేసేదాన్ని ఆఫ్టర్ డెలివరీ. అండ్ నెక్స్ట్ థింగ్ కోకోనట్ మిల్క్ యూస్ చేసేదాన్ని. ఇంకా చాలా హెయిర్ ప్యాక్స్ కొన్ని వేసుకుంటూ ఉండేదాన్ని మంచిగా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా, సో మనం కొంచెం టైం తీసుకొని హెయిర్కి ప్రాపర్గా కేర్ తీసుకున్నామనుకో చాలా బాగుంటుంది. వన్ మోర్ థింగ్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్ట్రెస్, స్లీప్లెస్ నైట్స్, స్లీప్ తక్కువ ఉన్నా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, పోస్ట్ పార్టంలో ఆఫ్కోర్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఫేస్ చేస్తూ దీన్ని కూడా మేనేజ్ చేసుకోండి. మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మెయిన్ హెయిర్ ఫాల్ అయిపోతుంది అని డిప్రెస్ అయిపోద్ది, అస్సలు కంట్రోల్ అవుతుంది 6 months. దానికి కొంచెం టైం ఇవ్వాలి కదా. మన బాడీ ఇప్పుడు 9 months మనం క్యారీ చేసిన తర్వాత దానికి కొంచెం హీల్ అవ్వడానికి టైం ఇవ్వాలి. మనం టైం ఇస్తేనే మన బాడీ సెట్ అవుతుంది. అండ్ ప్రాపర్గా అన్నీ లోపల పనిచేయాల్సినవన్నీ కరెక్ట్గా మళ్ళీ పనిచేస్తాయి, వాటి ప్లేస్లోకి అవి వచ్చేసి. సో దానికి కొంచెం టైం ఇవ్వండి. హెయిర్ ఫాల్ అయిపోతుందని డిప్రెస్ అవ్వద్దు. కొన్ని టిప్స్, చిన్న టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. అండ్ హెయిర్ ప్యాక్స్, ఆయిలింగ్ అండ్ షాంపూ అన్నీ కరెక్ట్గా తీసుకోండి. మీ హెయిర్ చాలా బాగుంటుంది, నేను గ్యారెంటీ. ఓకేనా? ఇవన్నీ ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. సో ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీ సపోర్ట్ కోసం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏం వీడియో చేయమంటారు, ఎలాంటి రిలేటెడ్ వీడియో చేయమంటారు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. డెఫినెట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కూడా మీరే డిసైడ్ చేసి చెప్పండి. సో ఆ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే నేను డెఫినెట్గా చెక్ చేసి చేస్తాను.